యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి వేకువజామున లేచిన మీ ప్రతి ఒక్క కుటుంబము కూడా, ప్రతి బిడ్డ కూడా ఈ వాగ్దానమును విని ప్రార్థనలో అంగీకరించి ఏకీభవిస్తున్నారని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 25వ వచనము. నేను ప్రగల్భములు ప్రవచనములను వ్యర్థము చేయవాడను. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రగల్భములు ప్రవచనములు అంటే వ్యర్థముగా మాట్లాడేటువంటి ప్రతి ప్రగల్భము కూడా వ్యర్థము చేయవాడు దేవుడే. ఈ ఉదయకాలమందు ఎవరైతే నీతో ఏమైనా అబద్ధమైనటువంటి సాక్ష్యము కానీ, అబద్ధమైనటువంటి ప్రవచనము కానీ, అబద్ధమైనటువంటి దర్శనము కానీ చెప్పినా కూడా అవన్నీ కూడా నెరవేర్చబడవని దేవుడు చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం నుంచి దేవుడు పలుకుతున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నీ పట్ల ఎవరైనా ప్రగల్భాలు పలికితే అవేమాత్రము కూడా నేను నెరవేర్చను అంటున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము జీవము కలిగినది, దేవుని వాక్యము బ్రతికించేటువంటిది. ఈ ఉదయకాలమందు మనం బ్రతుకుతున్నామంటే దేవుని మాటను బట్టే మనం బ్రతుకుతున్నాం. మనం అనుకోవచ్చు, మన బలమును బట్టి కానీ, నాకున్న ఉద్యోగమును బట్టి కానీ నేను బ్రతికించగలను, నేను బ్రతుకుతున్నాను, నా ద్వారానే కుటుంబం పోషింపబడుతుందని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ప్రియులారా, ఈ ఉదయకాలం అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి ప్రగల్భాలను ఏమాత్రం కూడా దేవుడు లెక్క చేయడంట. ఈ ఉదయకాలం మంది ఒకవేళ నీ కుటుంబం మీద కానీ, నీ మీద కానీ, నీ బిడ్డల మీద కానీ ఎవరైతే ఒకవేళ ప్రగల్భమైనటువంటి మాటలు, అబద్ధపు సాక్షులు చెప్పారేమో, ఈ ఉదయకాలం మంది దేవుడు అంటున్నాడు, అవన్నీ కూడా నేను కొట్టివేస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మహాగణుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలం మందు నీ ప్రియ బిడ్డలతో మాట్లాడిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. నిజమే నాయన, మా పైన తండ్రి ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఆ మాటలన్నీ కొట్టివేస్తానని సెలవిచ్చారు నాయన. ఈ ప్రియ బిడ్డల పైన, కుటుంబాలపైన, బిడ్డలపైన ఎవరైతే అబద్ధ సాక్ష్యము కానీ, అబద్ధమైన దర్శనములు, కలలు, ప్రగల్భాలు పలుకుతున్నారో యేసు నామములో అవన్నీ కూడా వెళ్ళిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, స్థిరపరచండి. నీ మాట చేత తండ్రి, నీ వాగ్దానం ఎత్తిపట్టి ప్రతి బిడ్డ ప్రార్థించి ప్రార్థన ద్వారా వారి వారి జీవితాలు ముందు కొనసాగించే కృపను దయచేయమని, విశ్వాసము, నిరీక్షణ, ప్రభాతాన్ని, నమ్మకము, ప్రార్థన శక్తి, బలము బిడ్డలు పొందుకున్నట్లు కృప చూపించమని, ఇంకెవరైతే నీ నామమును ఎరగని బిడ్డలు ఉన్నారో, నమ్మి బాప్తీసం పొంది కూడా త్రోవ తప్పిపోయి ఉన్నారో, ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి మీరు దరి చేర్చుకొని మహిమ పొందమని మా ప్రభును, మా రక్షకుని, మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.